హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డార్క్. మూవీలో అయితే మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి అర్జున్ ని చూపించడం జరుగుతుంది. తను చెన్నైకి వచ్చి ఒక 3 నెలల పాటు అక్కడే ఉండాల్సి రావడంతో అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అర్జున్ కి ఒక పాత ఇంటి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఖాళీగా ఉంది తెలియడంతో తన ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిని రెంట్ కి అడుగుతాడు. ఆ ఇంటి ఓనర్ కూడా అర్జున్ ని చూసి, నాకు రెంట్ కూడా పెద్దగా ఎక్కువ అవసరం లేదు, కేవలం 3,000 మాత్రమే ఇస్తే సరిపోతుంది అని చెప్పడంతో, ఎందుకింత తక్కువ రేటుకి 2 BHK ఫ్లాట్ రెంట్కి ఇస్తున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అర్జున్ వెంటనే ఆనందంగా అక్కడ రెంట్కి ఉండడానికి వెళ్ళిపోతాడు. అలా ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి అర్జున్కి చాలా తక్కువ సమయంలోనే తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా, రాత్రి సమయంలో ఆ ఫ్లాట్లో ఎవరో నడుస్తున్నట్లుగా, అదేవిధంగా రాత్రి సమయంలో కిటికీలు డోర్లన్నీ కూడా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిని చూస్తున్నటువంటి అర్జున్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే అర్జున్కి తన ప్రజెంట్ ఉంటున్నటువంటి ఆ ఇంట్లో 6 నెలల క్రితం ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారని, వాళ్ళ చావుకు కారణం కూడా ఇంతవరకు ఎవరో తెలుసుకోలేకపోయారు, బహుశా వాళ్ళ ఆత్మలు ఇక్కడే ఉన్నట్లు ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు నన్ను వెంటాడుతున్నట్లుగా ఉన్నాయి అని అర్జున్ చాలా భయపడుతూ ఉంటాడు. ఇక్కడే ఆ ఇంట్లో 6 నెలల క్రితం చనిపోయినటువంటి ఆ యువకులు ఎలా చనిపోయారో చూపించడం జరుగుతుంది. ఒక పాత ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHKలో 3 బ్యాచిలర్స్ నివసిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ 3లో ఒక వ్యక్తి టీవీ చూస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి మాత్రం బెడ్రూమ్ లో పడుకుని తన గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. 3వ వ్యక్తి మాత్రం తనకేదో దయ్యం పట్టిన వాడిలాగా తిరుగుతూ తన కిచెన్ లోకి వెళ్లి కిటికీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టీవీ చూస్తున్నటువంటి వ్యక్తి వెంటనే తన ఫ్రెండ్ ని పిలుస్తూ, అరే కొంచెం వాటర్ తీసుకురావా అని చెప్పడంతో, ఏదో దయ్యం పట్టిన వాడిలాగా తిరుగుతూ కిచెన్ లోకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి డైరెక్ట్ గా టీవీ చూస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తనని కొట్టి అక్కడికక్కడే చంపేస్తాడు. దాంతో ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో బెడ్రూమ్ లో ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం బయటికి రాగా, తను తెలుసుకునే లోపల ఆ వ్యక్తి అతన్ని కూడా చంపేస్తాడు. అలా ఇద్దరు ఫ్రెండ్స్ ని కూడా చంపేసినటువంటి ఆ వ్యక్తి వెంటనే తన మీద పెట్రోల్ పోసుకుని తనను తాను నిప్పంటించుకుని చచ్చిపోతాడు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ పాలు పోసే వ్యక్తి ఎక్కడైతే ఈ అర్జున్ ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అసలు ఏం జరిగి ఉంటుందో చూద్దామని అనుమానాస్పదంగా పైకి వెళ్లి చూడగా, అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని చూసి ఆ పాలు పోసే వ్యక్తి చాలా గట్టిగా అరుస్తూ వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ బాలా వెంటనే తన టీం ని తీసుకుని అర్జున్ ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంటి ఓనర్ కూతురు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటి ఓనర్ కూడా అక్కడ చనిపోయి ఉంటాడు. దాంతో బాలా వెంటనే తన టీంతో ఆ ఇల్లు మొత్తం కూడా చెక్ చేస్తూ ఉండగా ఒక రూమ్ లో రక్తం మడుగుల్లో మన అర్జున్ కూడా అక్కడ పడిపోయి ఉంటాడు. తనకు కూడా కత్తి గాయం తగిలి ఉంటుంది. దాన్ని చూసినటువంటి పోలీసులు అతను కూడా చనిపోయాడేమో అనుకుంటూ ఉంటారు. బాలా ఆ రూమ్ మొత్తం కూడా ఇంకా చెక్ చేస్తూ ఉంటాడు. బాలా వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆ రూమ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉండగా, చనిపోయాడు అనుకున్నటువంటి అర్జున్ వెంటనే ఒక్కసారిగా లేచి మాట్లాడుతూ, ఇన్స్పెక్టర్ బాలా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా చనిపోతావు, నీ పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుంది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిసి ఒక్కసారిగా మళ్ళీ స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ బాలాకి అసలు నా పేరు ఆ వ్యక్తికి ఎలా తెలుసు అని తను కూడా చాలా భయపడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అంబులెన్స్ రావడంతో వెంటనే తనని తీసుకువెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. చిన్న పల్లెటూరులో నివసిస్తున్నటువంటి అర్జున్ కి మాత్రం ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని చాలా ఆశపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు అర్జున్ కి ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం కోసం అవకాశం రావడంతో తన వెంటనే తన అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని చెన్నైకి బయలుదేరతాడు. అలా చెన్నైకి బయలుదేరినటువంటి అర్జున్ వెంటనే ఆ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళడంతో ఆ మేనేజర్ వెంటనే వచ్చి అర్జున్ దగ్గర మాట్లాడుతూ, మనం ఒక 3 నెలల పాటు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది, మనం ఇక్కడ ఒక 3 నెలల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి నువ్వు డైలీ ఆఫీస్కి రావాలి, సో దగ్గరలో ఎక్కడైనా నువ్వు ఇల్లు రెంట్కి తీసుకో అని చెప్పడంతో తను వెంటనే రెంట్ ఇల్లు కోసం వెతుకుతూ ఉంటాడు. తను ఎంత ఎతికినా తన బడ్జెట్ కంటే చాలా ఎక్కువ రెంట్లు చెప్తూ ఉండడంతో బాగా తక్కువ రేట్లో ఉన్నటువంటి ఇల్లు కోసం వెతుకుతూ ఉన్న సమయంలోనే ఒక పాత ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK ఖాళీగా ఉన్నట్లుగా టూలెట్ బోర్డు తగిలించి ఉంటారు. దాన్ని చూసినటువంటి అర్జున్ వెంటనే ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళగా, ఆ ఇంటి ఓనర్ అర్జున్ ని చాలా మర్యాదగా కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి మరీ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ కూతురు అక్కడ నడుచుకుని వెళుతూ ఉంటుంది. తనను చూసినటువంటి అర్జున్, అంటే ఇంటి ఓనర్ అయినటువంటి ఈ మనీ మరియు తన కూతురు ఇద్దరు కూడా కింద ఉంటున్నారు, పై పోర్షన్ మాత్రమే రెంట్కి ఇస్తున్నట్లుగా ఉన్నారు అనుకుంటూ ఉంటాడు. అయితే అర్జున్ కి ఆ 2 BHKలో ఇంతకు ముందు ఒక 3 వ్యక్తులు చనిపోయారన్న విషయం అప్పటికేమీ తెలిసి ఉండదు.
అయితే 2BHKకి రెంట్ చాలా ఎక్కువ ఉంటుందేమో అని ఆ అర్జున్ చాలా కంగారు పడుతూ వెంటనే ఇంటి ఓనర్ని చూసి రెంట్ ఎంత అని అడుగుతాడు. దానికి ఇంటి ఓనర్ వెంటనే అర్జున్ని చూసి, నాకు నువ్వు అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, రెంట్ కూడా 3,000 ఇస్తే చాలు, నువ్వు నెలంతా కూడా ఇక్కడే ఉండవచ్చు, కానీ ముందు నువ్వు ఇంట్లోకి వచ్చే ముందు ఒక నిజాన్ని మాత్రం చెప్పాలి. ఇంతకు ముందు ఇంట్లో ఉన్నటువంటి 3 యువకులు అనుమానాస్పదంగా చనిపోయారు, వాళ్ళ ఆత్మలు ఇక్కడే ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. ఈ బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది దెయ్యాల కొంప అన్నట్లుగా దీన్ని పిలవడం మొదలు పెట్టారు. కొన్ని రోజుల క్రితం ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడికి రెంట్కి వచ్చింది, కానీ వాళ్ళు ఇక్కడ కేవలం 2 రోజులు మాత్రమే ఉండి ఇక్కడ ఆత్మలు ఉన్నాయని చెప్పి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా దీన్ని అమ్మాలని చూస్తున్నాను, కానీ ఎవరూ కూడా దీన్ని కొనడం కోసం ముందుకు రావడం లేదు. కాబట్టి నేను దీన్ని అమ్మేంత వరకు నువ్వు కావాలంటే రెంట్కి ఉండొచ్చు, నువ్వు కేవలం 3,000 ఇస్తే చాలు, నువ్వు ఇంట్లో రెంట్కి ఉన్నావంటే నేను కూడా దీన్ని అమ్మడం చాలా ఈజీ అవుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం, ఉండాలనుకుంటే ఉండు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అర్జున్, నాకు ఈ రూమ్ కావాల్సింది కేవలం 3 నెలలు మాత్రమే, ఆ తర్వాత నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, అందులోనూ 3,000కి మాత్రమే వస్తుంది కదా అని చెప్పి చాలా ఆనందంగా వెంటనే అక్కడ ఉండడం కోసం సిద్ధపడతాడు. అలా ఆ తర్వాత రోజు అర్జున్ అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుని తన కంప్యూటర్ ఓపెన్ చేసి ఆ రోజు రాత్రి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడి నుంచి అర్జున్ కి కష్టాలు మొదలవుతాయి. అలా అర్జున్ కి ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉన్న సమయంలోనే అక్కడ కరెంట్ పోతూ వస్తూ ఉంటుంది. దాంతో అర్జున్ ఏంటి కరెంట్ ఇలా పోతూ వస్తుంది అని వెంటనే కింద ఉన్నటువంటి ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ ఇంటి ఓనర్ అర్జున్ని చూసి, ఇది చాలా పాత వైరింగ్ కదా బాబు, అందుకే ఇలా పోతూ వస్తున్నట్లుగా ఉంది, రేపు పొద్దున్నే దాన్ని మనం బాగు చేయిద్దామని అంటూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ కరెంట్ రావడంతో అర్జున్ వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అర్జున్ వంట గదిలోకి వెళ్ళి అక్కడ ఏదో వర్క్ చేస్తూ ఉండగా కింద అలమరాలో ఏదో మంత్రించి పెట్టినట్లు తాయెత్తులు ఉంటాయి. వాటిని చూసినటువంటి అర్జున్ తనకు నిజానికి దెయ్యాల మీద నమ్మకం లేకపోవడంతో ఈ కాలంలో కూడా దెయ్యాలను నమ్ముతున్నారా అంటూ ఆ తాయెత్తులన్నీ తీసేసి వెంటనే బయట పడేస్తాడు. అంటే తనకు తెలియకుండానే ఆ ఇంట్లో బంధించి పెట్టి ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా తనే రిలీజ్ చేస్తాడు. ఆ రోజు రాత్రి అర్జున్ నిద్రపోతూ ఉన్న సమయంలో తనని ఎవరో వచ్చి తాకి మరీ లేపినట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరో కూడా ఉండరు. అదే విధంగా ఇంటి డోర్స్, కిటికీస్ అన్నీ కూడా సడన్ గా వాటంతట అవే ఓపెన్ అవ్వడం, మళ్ళీ అవే క్లోజ్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీ మాత్రం అదే ఆన్ అయిపోయి పాటలు ప్లే అవుతూ ఉంటాయి. అర్జున్ వెళ్ళి ఎన్నిసార్లు దాన్ని ఆపినా సరే అది మళ్ళీ ఆన్ అవుతూ ఉంటుంది. దాంతో అర్జున్ చాలా విసిగిపోయి దీన్ని ఇట్లా కాదు అని చెప్పి వెంటనే ఆ టీవీ ప్లగ్ కూడా తీసి టీవీ తీసుకుని వెళ్ళి ఒక మూల పెట్టేస్తాడు. అయితే ఫ్రెండ్స్, విచిత్రంగా ఆ టీవీ ప్లగ్ తీసి మూల పెట్టినప్పటికీ ఆ టీవీ మళ్ళీ ఆన్ అయ్యి దాంట్లో పాటలు ప్లే అవుతూ ఉంటాయి. ఈ విచిత్రమైన సంఘటనలన్నీ కూడా ఆ ఇంట్లో జరుగుతూ ఉండడంతో అప్పుడు అర్జున్కి ఇక్కడ నిజంగానే ఏదో బాగా భయంకరమైనటువంటి సంఘటన జరిగినట్లుగా ఉంది, అంటే నిజంగానే ఆత్మ ఏదో నన్ను ఫాలో అవుతున్నట్లుగా ఉంది అని ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్రపోకుండా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆ ఇంట్లో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో అప్పటి వరకు దెయ్యాలు లేవు అని నమ్ముతూ ఉండేటటువంటి అర్జున్ కూడా దెయ్యాలు ఉన్నాయని నమ్మడం మొదలుపెట్టి భయపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ మూల పడేసినటువంటి టీవీ ఆన్ అవుతుంది. దాంతో అర్జున్ చాలా భయపడుతూనే దాన్ని ఆపడానికి వెళ్ళగా సడన్ గా అది ఆగిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి రాబోతూ ఉండగా మళ్ళీ అది ఆన్ అవడంతో అర్జున్ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంట్లో సగం కాలినటువంటి బాడీ వెంటనే తన మీద చెయ్యి వేసినట్లుగా తనకు అనిపిస్తుంది. అర్జున్ వెంటనే దాన్ని చూసి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. దాంతో అర్జున్ చాలా భయపడిపోతూ ఇక మీదట ఎక్కడైతే ఉండకూడదు అని చెప్పి తన సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి కిందకు వచ్చి ఇంటి ఓనర్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ చాలా బాధపడుతూ అర్జున్ని చూసి, అర్జున్ నీకు తెలుసో తెలియకో నాకు చాలా సహాయం చేసావు, ఎందుకంటే నువ్వు వచ్చి ఇంట్లో ఉండడం వల్ల బయట ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఇంటి మీద ఉన్నటువంటి అభిప్రాయం కొంచెం కొంచెంగా మారుతుంది, చాలా మంది ఇల్లుని కొనడం కోసం వస్తున్నారు, నువ్వు ఇప్పుడు గనక ఈ ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయావంటే మళ్ళీ వాళ్ళు అనుకున్నదా నిజం అనుకొని చెప్పి ఇల్లుని కొనడం కోసం ఎవరో కూడా ముందుకు రారు, అప్పుడు నా జీవితకాలం కష్టాన్నంతా కూడా నేను సొమ్ము చేసుకోలేను అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో తన బాధను అర్థం చేసుకున్నటువంటి అర్జున్ వెంటనే ఇంటి ఓనర్ ని చూసి, అంకుల్ మీరు బాధపడకండి, నేను మరి కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. అలా పైకైతే వచ్చేస్తాడు, కానీ ఆ ఇంట్లో ఉండడానికి తనకు ధైర్యం సరిపోదు. దాంతో తను వెంటనే ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే వర్క్ చేస్తూ నైట్ టైం కూడా అక్కడే పడుకుంటూ డే అండ్ నైట్ అక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు. దాంతో అర్జున్ ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది. అదేవిధంగా అర్జున్ మెంటల్ కండిషన్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక రోజు డైరెక్టర్ అర్జున్ ని చూసి ఒక రొమాంటిక్ పోస్టర్ ని డిజైన్ చేయమని చెప్పడంతో తను అప్పటికే తన మనసంతా కూడా భయంతో నిండిపోయి ఉండడంతో తను ఒక హర్రర్ పోస్టర్ ని రెడీ చేస్తాడు. దాన్ని చూసినటువంటి డైరెక్టర్ అందరి ముందు అర్జున్ ని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆఫీసులో మరమ్మతులు జరుగుతూ ఉండడంతో దాంతో మేనేజర్ వెంటనే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ చూసి 2 రోజుల వరకు ఇక్కడ మరమ్మతులు నడుస్తూ ఉంటాయి, కాబట్టి మీరెవరో కూడా ఆఫీస్కి రావద్దు, ఇళ్ళ దగ్గరే వర్క్ చేయండి అని చెప్తాడు.
దాంతో అర్జున్ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఆ దెయ్యాలు ఉన్నటువంటి ఇంటి గేటు దగ్గరికి వెళ్ళి నిలబడి ఇంటి లోపలికి వెళ్లకుండా ఆ ఇంటినే చూస్తూ ఉండగా ఇంతలో ఒక కుక్క అర్జున్ దగ్గరికి వచ్చి ఆ ఇంటిని చూస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తూ అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి అర్జున్ ఇంకా భయపడిపోతూ ఆ ఇంట్లో ఉండకుండా అక్కడి నుంచి ఒక లాడ్జిలోకి వెళ్లి అక్కడ ఫుల్ గా మందు తాగి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అర్జున్ మదర్ అర్జున్ కి మాటికి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ అర్జున్ ఫుల్ గా మందు తాగి ఉండడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అర్జున్ వాళ్ళమ్మ డైరెక్ట్ గా బయలుదేరి చెన్నైకి వచ్చి తను ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో అప్పుడు ఇంటి ఓనర్ ఉండడు. అక్కడ కేవలం ఇంటి ఓనర్ కూతురు మాత్రమే ఉంటుంది. తను వెంటనే అర్జున్ వాళ్ళ అమ్మ అని గుర్తుపట్టి అర్జున్ రూమ్ తాళం అర్జున్ అమ్మకి ఇచ్చేయడంతో అర్జున్ అమ్మ డైరెక్ట్ గా ఆ రూమ్ లోకి వెళ్తుంది. అయితే ఆ ఇంటి లోపల వస్తువులన్నీ కూడా చాలా చెల్లా చెదిరిగా పడిపోయి ఉంటాయి. దాన్ని చూసినటువంటి అర్జున్ మదర్, నా కొడుకు అసలు పనిదాసుల పడి కొంచెం కూడా తీరిక లేనట్లుగా ఉంది, ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది అని, ఆ ఇల్లు మొత్తం కూడా చాలా నీట్ గా క్లీన్ చేసి రేపు పొద్దున నా కొడుకుని సర్ప్రైజ్ చేయాలి అని వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుని నిద్రపోతూ ఉంటుంది. అయితే అర్ధరాత్రి సమయంలో సడన్ గా అక్కడున్నటువంటి టీవీ మళ్ళీ ఆన్ అయ్యి పాట ప్లే అవుతూ ఉంటుంది. దాంతో మెలకువలోకి వచ్చినటువంటి అర్జున్ మదర్, నా కొడుకు వచ్చినట్లుగా ఉన్నాడు అని, బాబు వచ్చావా అని అంటూ ఉంటుంది. కానీ అక్కడి నుంచి ఎటువంటి వాయిస్ రాకపోవడంతో తను వెంటనే బయలుదేరి ఆ రూమ్ లో నుంచి హాల్లోకి రాగా అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. కానీ మూల కనెక్షన్ లేకుండా పడేసి ఉన్నటువంటి ఆ టీవీలో మాత్రం వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అది చూసినటువంటి అర్జున్ మదర్ కూడా కొంచెం భయపడుతూ వెంటనే దాన్ని ఆఫ్ చేయడం కోసం దాని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా దాన్ని ఆఫ్ చేయడానికి దాని దగ్గరికి వెళుతూ ఉండగా సడన్ గా దాని అంతటికి తానే ఆ టీవీ ఆగిపోతుంది. అదే సమయంలో ఒక ఆకారం అక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ అమ్మ మీద దూకి చంపబోతూ ఉంటుంది. ఇక్కడే లాడ్జ్ లో ఉన్నటువంటి ఆ అర్జున్ ఉలిక్కి పడి నిద్రలేసి మా అమ్మ ఏదో ప్రమాదంలో ఉన్నట్లుగా ఉంది అని వెంటనే తన బ్యాగ్ తీసుకుని వెనక ముందు ఆలోచించకుండా చాలా వేగంగా తను అద్దుకున్నటువంటి ఆ ఇంటి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసి ఆ ఇంట్లో అన్ని గదులు కూడా వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ అమ్మ కనిపించదు. దాంతో ఈ అర్జున్ చాలా కంగారు పడుతూ వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేయగా వాళ్ళ అమ్మ చాలా నెమ్మదిగా మాట్లాడుతూ, బాబు నేను నిన్ను చూడడం కోసం చెన్నైకి వద్దామనుకున్నాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, అందుకే నేను అక్కడికి రాలేదు, ఇక్కడే ఊర్లో ఉన్నాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అర్జున్ ఇదంతా పీడ కళ అని ఒక్కసారిగా తన ఊపిరి పీల్చుకుంటాడు. అయినప్పటికీ ఆ కళ మాత్రం అర్జున్ ని చాలా వేధిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి తను అక్కడే నిద్రపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా తన నిద్రలోకి వెళ్ళగానే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా తనని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. దాంతో చాలా విసిగిపోయినటువంటి అర్జున్ ఒక్కసారిగా నిద్ర లేచి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పగలగొడుతూ మీరెవరో నా కళ్ళ ముందుకి రండి అంటూ ఆత్మల్ని చాలా గట్టిగా తిడుతూ అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విన్నటువంటి ఇంటి ఓనర్ వెంటనే పైకి వచ్చి ఇంటి లోపల వస్తువులన్నీ కూడా చెల్లా చెదిరిగా పడిపోయి ఉండడంతో ఇంటి ఓనర్ వెంటనే అర్జున్ ని చూసి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు. దానికి అర్జున్ చాలా భయపడిపోతూ ఆ ఇంటి ఓనర్ ని చూసి జరిగిందంతా కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇంటి ఓనర్ వెంటనే అర్జున్ ని చూసి, నేను ఈ ఇల్లు అమ్మడం కోసమే నిన్ను ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పెట్టాను, నువ్వు బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటాడు. అయితే అర్జున్ అప్పటికే ఆ ఇంటి ఓనర్ పరిస్థితిని అర్థం చేసుకుని ఇంటి ఓనర్ కి చాలా అప్పులు ఉన్నాయి, ఈ ఇంటిని అమ్మితేనే అప్పులన్నీ కూడా తను తీర్చేయగలడు, అప్పుడే తన కూతుర్ని తీసుకుని తన సొంత ఊరికి వెళ్లి ఆనందంగా బ్రతకగలడు అని ఆలోచించినటువంటి అర్జున్ వెంటనే ఇంటి ఓనర్ ని చూసి, మీరేం భయపడకండి అంకుల్, నేను ఇప్పుడే అయితే ఇల్లు అయితే ఖాళీ చేయను అని చెప్పి ఆ రోజు రాత్రి ఇంటి లోపల పడుకోకుండా టెర్రస్ మీద పడుకోవడం కోసం పైకి వెళ్తాడు. అలా అర్జున్ పైన పడుకోవడానికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడ ఇంటి ఓనర్ కూతురు ఉంటుంది. తను వెంటనే అర్జున్ ని చూసి కొన్ని విషయాలు చెప్తూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ ఇంటి ఓనర్ కూతురు వెంటనే అర్జున్ ని చూసి మాట్లాడుతూ, ఈ ఇంట్లో ఇంతకు ముందు 3 బ్యాచిలర్స్ ఉండే వాళ్ళని చెప్పాం కదా, వారిలో ఒక వ్యక్తి సరిగ్గా వాళ్ళు చనిపోవడానికి ముందు రోజు నాకు ప్రపోజ్ చేశాడు, నేను అతని లవ్ ని రిజెక్ట్ చేశాను, ఆ తర్వాత రోజే తను తన ఫ్రెండ్స్ ని చంపి తను కూడా చనిపోయాడు, వాళ్ళ 3 చావుకి నేనే కారణం అని చెప్పి నాన్న ఇప్పటికి కూడా నాతో మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు రాత్రి ఇంటి ఓనర్ డైరెక్ట్ గా మందు తీసుకుని మన అర్జున్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ కూడా ఫుల్ గా మందు తాగుతారు. అలా మందు తాగుతున్న సమయంలో ఇంటి ఓనర్ వెంటనే అర్జున్ ని చూసి మాట్లాడుతూ, ఈ రోజు రాత్రి నేను కూడా నీ దగ్గరే ఉంటాను, అసలు ఆ దెయ్యం ఏదో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఫుల్ గా మందు తాగుతారు. అయితే కొంతసేపటికి ఇంటి ఓనర్ సోఫాలో పడుకుని అక్కడే నిద్రపోగా అలా ఇంటి ఓనర్ నిద్రపోయిన వెంటనే అక్కడ వాతావరణం మళ్ళీ మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి టీవీ ఆటోమేటిక్ గా ఆన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అర్జున్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో అర్జున్ వెంటనే చాలా గట్టిగా మీరెవరో నా ముందుకు రండి, నాకు దెయ్యాలంటే భయం లేదు అని అంటూ ఉండగా సడన్ గా బెడ్రూమ్ లో ఏదో సౌండ్ రావడంతో అర్జున్ వెంటనే ఆ బెడ్రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే అర్జున్ ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఆ 3 ఆత్మలు కూడా తన ముందు నిలబడతాయి. అంటే ఇంతకు ముందు ఆ ఇంట్లో చనిపోయినటువంటి ఆ వ్యక్తుల ఆత్మలు అర్జున్ ముందు నిలబడి ఉంటాయి.
అదే సమయంలో ఆ గది మధ్యలో సగం కాలిపోయినటువంటి ఒక డెడ్ బాడీ అక్కడ పడి ఉంటుంది. దాంతో ఈ అర్జున్ చాలా భయపడుతూ ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ ఫేస్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫేస్ అచ్చం మన అర్జున్ లాగానే ఉండడంతో ఒక క్షణం అర్జున్ కూడా నేను కూడా నిజంగా చనిపోయానేమో అని భ్రమపడుతూ ఉంటాడు. ఆ వెంటనే అర్జున్ అక్కడ ఉన్నటువంటి ఒక మెడిసిన్ బాటిల్ ని పగలగొట్టి దాంతో తన గుండెల మీద గుచ్చుకుంటాడు. దాంతో ఆ గాయం నుంచి రక్తం వస్తూ ఉండడంతో తను వెంటనే తన కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి ఆ 3 ఆత్మల్ని చూసి నేను చనిపోలేదు, చూసావా నా గాయం నుంచి రక్తం వస్తుంది, నేను చనిపోయి ఉంటే నా గాయం నుంచి రక్తం రాదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ 3 ఆత్మలో కూడా తనకు కనిపించకుండా అక్కడ మాయమైపోతాయి. ఆ అర్జున్ చాలా బాధపడుతూ అతి కష్టం మీద బెడ్ దగ్గరికి వచ్చి అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు పాలు వేసే వ్యక్తి ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి పరిస్థితిని చూసి సోఫాలో ఇంటి ఓనర్ డెడ్ బాడీ ఉండడం, అలాగే రక్తం అడుగుల్లో అర్జున్ బాడీ పడిపోయి ఉండడంతో తను చాలా భయపడిపోయి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ బాలా అండ్ టీం వెంటనే ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేసి విచారిస్తూ ఆ హౌస్ ఓనర్ హార్ట్ అటాక్ వల్లనే చనిపోయాడు అని నిర్ధారించుకుంటారు. అదే సమయంలో అర్జున్ కి చాలా ఎక్కువ రక్తం పోయి ఉండడంతో తన స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. ఇన్స్పెక్టర్ బాలా విచారించడం కోసం ఆ గదిలోకి వెళ్ళగా అప్పుడే స్పృహలోకి వచ్చినటువంటి అర్జున్ వెంటనే బాలాని చూసి బాలాని పేరు పెట్టి పిలుస్తూ బాలా అర్జెంట్ గా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు అని చెప్పి మళ్ళీ తన స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. దాంతో ఇన్స్పెక్టర్ బాలా అండ్ టీం వెంటనే అర్జున్ ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. డాక్టర్స్ వెంటనే అర్జున్కి ట్రీట్మెంట్ చేసి తన ప్రాణాలని కాపాడి అక్కడే ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ బాలాని చూసి ప్రమాదం ఏమీ లేదు, తను కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు అని చెప్తూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ బాలా వెంటనే అర్జున్ ని చూడడానికి వెళ్ళగా అర్జున్ వెంటనే స్పృహలోకి వచ్చే ఇన్స్పెక్టర్ బాలాని చూసి మళ్ళీ అవే మాటలు, నా మాట విను బాలా, అక్కడ ఉండకు, నీకు చాలా ప్రమాదం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ పడుకుంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ బాలా వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ని చూసి మీరు ఇంతకీ ఆ ఇంటి ఓనర్ కూతుర్ని ఎంక్వైరీ చేశారని అడుగుతాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. దానికి ఆ కానిస్టేబుల్ వెంటనే ఇన్స్పెక్టర్ బాలాని చూసి ఏ అమ్మాయి సార్, మాకు అక్కడ ఏ అమ్మాయి కూడా కనిపించలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ బాలా చాలా షాక్ అవుతూ దీంట్లో ఏదో భయంకరమైనటువంటి షాకింగ్ విషయం దాగి ఉన్నట్లుగా ఉంది అని తనే స్వయంగా ఎంక్వైరీ చేయడం కోసం రాత్రి సమయంలో ఆ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అలా ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి బాలా ఇల్లు మొత్తం కూడా చాలా నీట్ గా పరిశీలిస్తూ ఉండగా అక్కడ ఒక పెట్టి కనిపిస్తుంది. ఆ పెట్టిని ఓపెన్ చేసినప్పుడు ఆ పెట్టి లోపల ఒక పేపర్ కటింగ్ ఉండగా ఆ పేపర్ కటింగ్ ని బాలా చూస్తాడు. దాంతో తనకి అసలు విషయం మొత్తం కూడా తెలిసిపోతుంది. ఆ పేపర్లో ఏముంటుంది అంటే నిజానికి సంవత్సరం క్రితం ఆ ఇంటి ఓనర్ కూతురు ప్రేమలో విఫలమైందని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనే పేపర్లో రాసి ఉంటుంది. అంటే ఆ ఇంట్లో ఇన్స్పెక్టర్ మరియు అర్జున్ చూసినటువంటి ఆ అమ్మాయి అక్కడ తిరుగుతున్నటువంటి ఆత్మ అనే విషయం ఇక్కడ రివీల్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి హౌస్ ఓనర్ కూతురైనటువంటి ప్రియా ప్రభు అనే ఒక వ్యక్తిని చాలా గాఢంగా ప్రేమించి ఉంటుంది. కానీ ఆ ప్రభు మాత్రం ఆ ప్రియాని నమ్మించి మోసం చేసి తనని శాశ్వతంగా వదిలేసి పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో ఈ ప్రియా ఈ విషయం ఇంట్లో తెలిస్తే నాన్న పరువు పోతుంది అని ఆ అవమానాన్ని భరించలేక తన ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత ఆత్మలాగా మారి ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉండి ఉంటుంది. అలా కొంతకాలం తర్వాత ఆ ఇంట్లో రెంట్కి ఉండడం కోసం 3 బ్యాచిలర్స్ అక్కడికి వచ్చి ఉంటారు. వారిలో ఒకటి కన్ను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రియా ఆత్మ మీద పడి ఉంటుంది. అంటే ఆ ప్రియా బ్రతికి ఉన్నటువంటి అమ్మాయి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ప్రియా వెంట పడుతూ ప్రియాని వేధిస్తూ ఉంటాడు. తన ప్రవర్తనని చూసినటువంటి ప్రియాకి మాత్రం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చి చాలా కోపంగా వీడు కూడా అలాంటి వాడే అని చెప్పి తన శరీరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి వెంటనే తన 2 ఫ్రెండ్స్ ని కూడా చంపేసి తనకు తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అంటే మొదట్లో ఆ ఇంట్లో 3 చనిపోవడానికి కారణం ఈ ప్రియా ఆత్మ అని ఇక్కడ తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆ ఇన్స్పెక్టర్ బాలా కూడా అర్థం చేసుకుంటాడు. అయితే బాగా ఎక్కువ రక్తం పోయి ఉన్నటువంటి అర్జున్ శరీరంలో కూడా ప్రియా ఆత్మ ప్రవేశించి అక్కడికి వచ్చినటువంటి బాలాని చూసి తనకు వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. అలా వార్నింగ్ ఇచ్చి ఆ బాడీలో నుంచి మళ్ళీ ప్రియా ఆత్మ బయటకు వచ్చేసి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ ఇల్లు మొత్తం కూడా ఇన్స్పెక్టర్ బాలా పరిశీలిస్తూ ఇదే జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంకా ఏమైనా క్లూ దొరుకుతాయేమని వెతుకుతూ ఉండగా తనకి ఇంతకు ముందు ఏదైతే వాయిస్ తో తనకు వార్నింగ్ ఇచ్చిందో సేమ్ అదే వాయిస్ మళ్ళీ తనకు వినిపిస్తుంది. దాంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఇన్స్పెక్టర్ బాలా వెంటనే ఆ ఇంటి దగ్గర నుంచి చాలా వేగంగా పరిగెట్టి పారిపోతాడు. తనకి ఈ కేసు వెనకాల దాగి ఉన్నటువంటి మిస్టరీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరోపక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి అర్జున్ కూడా నెమ్మదిగా కోలుకొని ప్రమాదం నుంచి బయటపడతాడు. కేసు కూడా అక్కడితో క్లోజ్ చేస్తారు. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు ఇన్స్పెక్టర్ బాలా మళ్ళీ ఆ ఇంటిని ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వచ్చి గేటు దగ్గర నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉంటాడు. అలా ఆ ఇంటిని చూస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ బాలా వెంటనే ఒక్కసారిగా పైన ఉన్నటువంటి కిటికీని చూడగా ఆ కిటికీ దగ్గర ఏదో ఒక గాలి లాంటి ఆకారం, నల్లటి ఆకారం అక్కడ ఉన్నట్లుగా తనకు అనిపిస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ బాలాకి అంటే ఆ ప్రియ ఆత్మ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది అనుకుని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.